హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. సో ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చానండి. సో అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక దాని గురించి అయితే తెలుసుకోవాలండి. ఏంటి అంటే మన హార్ట్ గురించి అయితే ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. మనం పుట్టిన దగ్గర నుంచి మనం పోయే వరకు మన హార్ట్ అనేది పనిచేస్తూనే ఉండాలి కదా. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పనిచేస్తూ ఉంటే మనం చాలా హెల్తీగా ఉన్నట్టు, అంతే కదా. సో మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం హార్ట్ అటాక్స్ అని చెప్పేసి, స్టన్స్ వేయటం అని చెప్పేసి అని చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా. సో అవన్నీ ఏంటి అంటే హార్ట్ అటాక్స్ అవన్నీ రావటంకి గల కారణం ఏంటంటే బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరిగిపోవటం వల్ల మనకి అటువంటివి స్టన్స్ పట్టడం కానీ లేదంటే హార్ట్ అటాక్స్ రావడం కానీ జరుగుతుందండి. జనరల్గా పాతకాలంలో అయితే మనకి ఒక 60+ ఏజ్ ఉన్న వాళ్ళకి రేర్గా వస్తూ ఉండేవండి హార్ట్ అటాక్స్ అనేవి. సో ఇప్పుడైతే అలా కాదు. ఇప్పుడు ఏంటి అంటే ఒక 40 ఇయర్స్ ఉన్నా వచ్చేస్తుంది, 30 ఇయర్స్ ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట. సో అసలు ఎందువల్ల ఇవన్నీ వస్తున్నాయి, మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి మార్పులు అనేవి మనం చెయ్యాలి అనేది అయితే చూసుకుందాం. ఫస్ట్ మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఏదో ఒకటి తింటూనే ఉంటాం కదండి. సో ఏదో ఒకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్తాము, ఏ న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్, సంథింగ్ ఏదో తింటూనే ఉంటాము. సో అవన్నీ ఏంటి అంటే ప్రతిదీ కూడా ఆయిల్తో మిక్స్ అయి ఉన్నాయి కదా. మనం ఏది ఇంట్లో కర్రీ చేసుకోవాలన్నా ఆయిల్ అవసరం, బయట మనం ఏది తిన్నా ఆయిల్ ఫుడ్ ఆల్మోస్ట్ ఉంటుంది. సో ఆయిల్ లేకుండా మనం ఏ ఫుడ్ కూడా తినలేము కదా. సో ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటి, ఈ హార్ట్ అటాక్స్ అవన్నీ రావడానికి గల కారణం ఏంటంటే ఆయిలే నా దృష్టిలో వచ్చేసి. సో ఆయిల్ ఏంటి అని అంటారా, సో మనం ఇప్పుడు యూజ్ చేసే ఆయిల్స్ అన్నీ కూడా చాలా వరకు మనకి తెలిసినవి కొలెస్ట్రాల్ అనేవి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ ఆయిల్ మనం వాడేవి ఏవైతే ఉన్నాయో, పామ్ ఆయిల్ కానివ్వండి లేకపోతే శనగ నూనె కానివ్వండి, ఇవన్నీ ఏంటి మనకి కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ పెంచేస్తుంది. ఎందుకోసము, ఇవన్నీ కల్తీ కాబట్టి. న్యాచురల్గా ఉన్న వాటిలో అయితే కొలెస్ట్రాల్ అనేది పెరగదు. సో ఇవన్నీ కల్తీగా ఉన్నాయి కాబట్టి మనకి కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ పెరిగిపోయి హార్ట్ అటాక్స్ అనేది రావడానికి చాలా చాలా అవకాశం అయితే మనమే ఇస్తున్నామండి. సో ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాలన్న విషయం ఏంటంటే ఫస్ట్ మన ఇంట్లో ఉన్న వంట నూనె అనేది మార్చుకోవాలి అండి. సో ఏం మార్చుకోవాలి ఏంటి అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. సో నాకు తెలిసిందైతే నేను ఒకటి చెప్తున్నానండి. సో ఇది వచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్ అండి. సో ఇదైతే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది దేంతో తయారు చేస్తారు అంటే ఇది వచ్చేసి తవుడు అండి. మనం వడ్లు పండిస్తాం కదా, వరి ఫస్ట్ మనం ఆడించడానికి ఇచ్చినప్పుడు ఫస్ట్ నూక దానిపైన ఉన్న పొట్టుపోతే రెండోసారి వచ్చేది మనకి ఈ తవుడు అండి. ఆ తర్వాత అది రైస్గా వస్తుంది అనమాట. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఈ తవుడులో చాలా అంటే చాలా రకాల విటమిన్స్ ఉన్నాయండి. ఇందులో వచ్చేసి మనకి కొలెస్ట్రాల్ పర్సెంట్ 0 అంటే 0 ఉంటుందండి. సో ఈ ఆయిల్ మనం యూజ్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా చాలా మంచిదండి ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ అనేది. సో ఇందులో ఎటువంటి కల్తీ లేదు, కెమికల్స్ లేవు, ప్యూర్ ఆయిల్ అండి. సో ఇటువంటి వాడుకుంటే ఏంటి అంటే మనకి మన హెల్త్ని కొన్నాళ్ళు మనం కాపాడుకున్న వాళ్ళమైతే అవుతామండి. హార్ట్ అటాక్స్ కానీ స్టన్స్ కానీ పడకుండా ఉంటాయి. ఈ రైస్ బ్రౌన్ ఆయిల్లో ఒరిజినల్ అనేది ఒకటి ఉంటుందండి. సో ఇది ఏంటంటే మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, అలాగే మన హెయిర్ కూడా స్ట్రెంథన్ అయ్యేలాగా చేస్తుందండి. చాలా మందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. సో వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే జనరల్గా మనకి ఏంటి అంటే కొలెస్ట్రాల్ ఇందులో ఉండదు కాబట్టి 0% కొలెస్ట్రాల్ కాబట్టి ఇది మన బాడీలో ప్రతి పార్ట్కి కూడా బ్లడ్ ప్రెషర్ అనేది బాగా జరగడానికి చాలా హెల్ప్ అవుతుందండి. మన బాడీలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ ఉండటం వల్ల ఏంటి అంటే మన బాడీలో అన్ని నర్వ్ సిస్టమ్కి కూడా మన బ్లడ్ అనేది సరిగ్గా వెళ్ళకపోవచ్చు. సో మనం ఆయిల్ ఒక్కసారి చేంజ్ చేసి చూడండి, చాలా అంటే చాలా మార్పులు మన ఇంట్లోనే చూస్తామని, మన ఒంట్లోనే చూస్తామన్నమాట. జనరల్గా చాలా మందికి కాళ్ళు చేతులు తిమ్మిర్లు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయండి. ఎందుకోసం అంటే ఆ నొప్పులన్నీ ఎందుకు వచ్చేస్తాయి అంటే మన బాడీలో ప్రతి పార్ట్కి బ్లడ్ అనేది సరిగా అందకనమాట. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఏం చేస్తుంది అంటే మన బాడీ మొత్తానికి కూడా నీట్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగేలాగా చేస్తుందండి. సో చక్కగా మన కిడ్నీస్ యొక్క పనితీరుని ఈ ఆయిల్ మెరుగుపరుస్తుంది. అలాగే కిడ్నీస్కి అలాగే లివర్ పనితీరుని మెరుగుపరుస్తుంది. కిడ్నీ కానీ లివర్ కానీ చాలా హెల్తీగా ఉంటాయి. మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. సో కొవ్వు అనేది ఎటువంటిది ఉండదండి. ఇందులో 0% కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఈ ఆయిల్ ఒక్కసారి వాడి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుందండి. రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది.
జనరల్గా మనకి పల్లి నూనె కావాలంటే, ప్యూర్ పల్లి నూనె కావాలంటే పల్లీలు మామూలుగా ఒక కేజీ నూనె వచ్చేసి ఒక 300 నుంచి 400 వరకు ఉండొచ్చండి ప్యూర్ అయితే. కానీ మనకి పల్లి నూనె 1 లీటర్ వచ్చేసి మనకి 200 లోపే ఉంటుందండి, అంటే 160 నియర్లీ 160 వరకు పడుతుందండి. సో అది ఎలా వస్తుంది కల్తీ లేకుండా? మరి ఆ నూనె మనకి ఎలా ఇస్తున్నారు? ఇదేమో 400 ఉంటే 160కే మనకి ఎలా ఇస్తున్నారు? సో కల్తీ జరిగితేనే కదా. సో అటువంటి కల్తీ నూనెలు వాడుతున్నాం కాబట్టి మన హెల్త్లు పాడైపోతున్నాయండి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా రైస్ బ్రాన్ ఆయిల్ అనేది వాడుకోండి. అది మన హెల్త్కి చాలా మంచిదండి. వాడిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇదేదో మీ అందరి చేత వాడించాలని కాదు, జస్ట్ మన మహిళలందరి చేతిలో ఉన్నది ఏంటి అంటే మనం ప్రతిరోజు వంట చేయాలి కాబట్టి ఇది మహిళలే మార్చాలండి. ఒక్కసారి మీరు దీన్ని ట్రై చేశారు అంటే మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే అంతకు ముందుకి ఇది వాడిన తర్వాతకి మీకు చాలా బాడీలో రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. సో ఇది వచ్చేసి మనకి 2 లీటర్స్ బాటిల్ అండి. ఇది వచ్చేసి నార్మల్గా మనకు వచ్చేసి 560 అయితే పడుతుందండి. ఇది వచ్చేసి వెస్టేజ్ వాళ్ళ రైస్ బ్రాన్ ఆయిల్ అండి. 560 రూపీస్ అయితే పడుతుంది. మీరు ఐడి తీసుకుంటే 450 అరౌండ్కి వస్తుంది. మీకు కాస్ట్ కూడా మనకి అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉందండి. సో జనరల్గా మనం ఆయిల్ వేసుకునేటప్పుడు కూరలు వండేటప్పుడు ఆయిల్ అనేది కూరను బట్టి వేస్తూ ఉంటారు. నాన్ వెజ్కి అయితే కొంచెం ఎక్కువ అట్లా వేస్తూ ఉంటారు అనమాట. ఇదైతే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక్క బాటిల్ వచ్చేసి ఇది మనకి 2 నుంచి 3 నెలల వరకు వచ్చేస్తుందండి. ఈ బాటిల్ కల్తీ నూనె కాబట్టి ఎంత వేసినా కూడా మనకి అంత టేస్ట్ రాదు. సో ఇది ప్యూర్ కాబట్టి కొంచెం వేసుకున్నా కూడా మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. ఒక్క ఆయిల్ మనం మార్చగలిగితే మన ఇంట్లో అందరి హెల్త్ కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను వాడమన్నాను అని చెప్పి మీరు వాడాల్సిన అవసరం అయితే లేదండి. సో దీనివల్ల ఏంటంటే మన హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి. ఎక్కడ కూడా కొవ్వు అనేది పట్టకుండా ఉంటుంది. మనం హెల్తీగా ఉంటాం. అందరూ ఆరోగ్యంగా ఉండటమే కదా మనకు కావాలి. డబ్బు ఎంత ఉన్నా ఏం చేసుకుంటామండి? ఆరోగ్యం లేనప్పుడు డబ్బు ఉన్నా వేస్ట్ కదా. సో నేను చెప్పేది ఏంటి అంటే ఒకసారి వాడి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుందండి. సో కల్తీ నూనె తెచ్చుకుని హెల్త్ అనేది పాడు చేసుకోండి. సో ఇది మనం ఏంటి అంటే మనకి నచ్చితే ఇంకా 2-3కి మనం చెప్తాం. సో ఈ ఆయిల్ వాడితే బాగుంది, కర్రీస్ టేస్టీగా ఉంటుంది, మా హెల్త్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అని. సో ఎక్కడా కూడా మనకి ఆయిల్స్ ఏ ఆయిల్ వాడినా ఎవరు రూపాయి ఇవ్వరండి. సో ఈ వెస్టేజ్లో ఏంటంటే నువ్వు వాడి నీకు వచ్చిన రిజల్ట్ నలుగురికి చెప్తే కనుక నీకు అనేది కొంత అమౌంట్ అనేది వస్తుంది. సో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సో నేను వాడుతున్నాను, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఒకసారి మీరు కూడా వాడి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. సో మన హార్ట్కి ఎటువంటి స్టన్స్ పడకుండా ఉండాలంటే మనం చాలా హెల్దీగా ఉండాలి అన్నా కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుందండి ఈ వెస్టేజ్ వాళ్ళ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది. సో మరి చూసారు కదా దీనికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. సో జనరల్గా ఏంటంటే మనకి ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తేనే కానీ, సినిమా హీరోలు కానీ హీరోయిన్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటేనే కానీ మనం అది చూసి కొనుక్కుంటూ ఉంటామండి. సో ఇక్కడ ఈ వెస్టేజ్ కంపెనీకి వచ్చేసి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఉండవండి. సో పర్సనల్గా మనం తీసుకునే ప్రోడక్ట్ మనం వాడి మన రిజల్ట్ మాత్రమే చెప్పడం అండి, అంతేగాని ఇంకేం లేదు ఇందులో. సో మనం ఇచ్చేదే అడ్వర్టైజ్మెంట్ అండి. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ బయటకు తీసుకొచ్చి అమ్మాలి అంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు డైరెక్ట్గా అమ్మడానికి అవ్వదనమాట. వాడు కొంతమందికి పంపించి వాడు ఇంకా కొంతమందికి పంపించి అట్లా కొంత ప్రొసెసర్ అనేది జరుగుతుంది. కానీ ఈ వెస్టేజ్లో అలా కాదు. మనం మ్యానుఫ్యాక్చర్ చేసి వచ్చిన ప్రొడక్ట్స్ని ఇందులో ఐడి తీసుకుని మనం తీసుకుంటాము. సో ఎవరికైతే కావాలో మనకు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి ఇస్తామన్నమాట. వాళ్ళు ఐడి తీసుకుంటే వాళ్ళకి దీని కాస్ట్ అనేది తగ్గుతుంది, లేదా నార్మల్ ప్రైస్కి వాళ్ళు తీసుకుంటారు. బట్ హెల్త్కి అయితే మంచిదండి. ఒక్క ఆయిల్ మనం చేంజ్ చేయగలిగితే మన లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అవుతుందండి. మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఒక్కసారి ఆలోచించండి. సో డబ్బు ఎంతున్నా వేస్టేనండి ఆరోగ్యం లేనప్పుడు. సో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. సో రైస్ బ్రాన్ ఆయిల్ తౌడు గురించి మీ అందరికీ తెలిసిందే. మనకు ఇంట్లో గేదెలు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా అర్థమవుతుందండి. సో తౌడు బలం అని చెప్పేసి చాలా మంది తౌడు వేసి నీళ్ళు పెడుతూ ఉంటారు గేదెలకి. సో చాలా మంచిది. ఇందులో చాలా రకాల ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ మన హెల్త్కి ఏవైతే మంచి చేయడానికి కొలెస్ట్రాల్ పట్టకుండా కావాలో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. సో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము, లేదా నాకు కామెంట్ చేస్తే నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.